ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్ నాగా ఆనంద్ అపార్ట్మెంట్స్లో ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసు నమోదైంది. అక్కడ పిల్ల పార్వతి అనే 53 years ఓల్డ్ లేడీ మర్డర్ చేయడం జరిగింది. ఆమె ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అది కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. చేసి క్రైమ్ వింగ్ ఎక్సలెంట్గా వర్క్ చేసి ఒక 2 hours-లోనే ఎవరు చేశారు, ఈ అఫెన్స్ ఎవరు చేశారు, అట్లాగే ప్రాపర్టీని కూడా 100% రికవర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఒక పర్సన్, ఇతని పేరు గన్నవరపు రాము. ఇతను దగ్గర ప్రాంత ఆవేసిన నేబర్హుడ్లోనే ఒక బార్బర్ షాప్లో గత 20 సంవత్సరాలుగా కూడా బార్బర్గా పనిచేస్తున్నాడు. ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళు ఈ షాప్ని అతనికి అద్దెకి ఇవ్వడం జరిగింది. అదే షాప్లో వాళ్ళ షాప్లోనే రెంట్కు ఉంటున్నాడు. అయితే దీనికి మోటివ్ ఏమని తెలిసిందంటే విచారణలో ఇతను గత కొన్ని 2-3 నెలలుగా వాళ్ళకి అద్దె చెల్లించడం లేదు. వాళ్ళు అద్దె చెల్లించాలని గట్టిగా అడగడం జరిగింది నిన్నటి రోజున. అయితే ఇతను రీసెంట్గా షాప్ని రెనోవేషన్కి కొంత అమౌంట్ని కూడా బాగా పెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి అద్దె ఇవ్వకపోతే ఖాళీ చేయాల్సి వస్తుందని ఆ కోపంతో అతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా షాప్కి వెళ్ళడం జరిగింది. ఉన్నప్పుడు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఆమెను చంపడము, ఆమె ఒంటి మీద ఉన్న నగలు ఏవైతే 100% రికవరీ చేశామో ఇప్పుడు ఇచ్చేసి అతను ఎవిడెన్స్ని కూడా దాచిపెడదామని అది సైంటిఫిక్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని డ్రెస్ని కూడా వేసుకున్న షర్ట్, వచ్చినప్పుడు ఒక షర్ట్, వెళ్తున్నప్పుడు ఇంకొక షర్ట్ వేసి ఇలా అనేక విధాలుగా ప్రికాషన్స్ తీసుకుంటూ తప్పించుకోవడామని ప్రయత్నం చేశాడు. బట్ అది సాధ్యం కాలేదు. వితిన్ 2 hours క్రైమ్ టీమ్ అతన్ని క్యాచ్ చేయడము, ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తున్నాము. మేము రావడంతో వచ్చినట్టు మనకి తెలుస్తుందండి. మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. అతని వ్యక్తి కూడా ముందుగా కూడా వచ్చి చూసుకుని అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఇది చేసినట్లు మనకి తెలుస్తుంది. ప్రీమెడిటేటెడ్ అయితే చేసింది. రీసెంట్గా రెనోవేషన్కి కొంత ఖర్చు కూడా పెట్టినట్టున్నాడు. ఈ అద్దె ఇవ్వకుండా తప్పించుకుందామని మెయిన్ మోటివ్. బట్ వాళ్ళు ఖాళీ చేసేమని చెప్తున్నారు. అదంతా దాన్ని నష్టపోతాడు కదా, దానికోసం అతను ప్లాన్ చేసి చేశాడు. 5 తులాస్ ఆమె ఒంటి మీద చెవి దుద్దులు, మంగళసూత్రం ఒకటి, నల్లపూసలు అండ్ మనకి వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. బట్ అడిషనల్గా ఇంకో గోల్డ్ చైన్ కూడా ఆమె ధరించున్నారు. అది కూడా మనం ఈ పర్సన్ కన్ఫెషన్లో వాళ్ళ ఇంట్లోంచి రికవరీ చేయడం జరిగింది. అతని ఇంట్లోంచి కూడా బ్రేక్ పైన ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా? అంటే మనకి నోన్ క్రిమినల్ రికార్డ్ అయితే లేదు. ఇతని పాత క్రిమినల్ హిస్టరీ అయితే లేదు. మనకి 2 hours పైగానే పట్టింది. దాదాపు 2 hours పట్టింది అతనికి యాక్చువల్గా. హత్య చేసిన తర్వాత అతను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆధారంతో పక్క ఆధారాలతో అతను ట్రాక్ చేసి పట్టుకోవాల్సి వచ్చింది. బయట దొరికాడు. ఈ సీన్లోని దొరికింది. సీన్ ఆఫ్ అఫెన్స్లో మనకు అతని సెల్ ఫోన్ కూడా దొరికింది. లోకల్ పర్సన్ అండ్ మోర్ దాన్ 30 years. ఒరిజినల్గా నేటివ్ ఆఫ్ శ్రీకాకుళంలో, బట్ 35 years ఇక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ షాప్ ఒక 20 years నుంచి వీళ్ళ షాప్లో రెంట్ తీసుకుని అతను బిజినెస్ చేస్తుంది. కెమెరాస్ మనకి చాలా ఒక వైటల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ని ఇచ్చాయి, క్లూస్ ఇచ్చాయి. అయితే మీరు అన్నట్టు ఆ ఫ్లోర్లోనే మనకి కరెక్ట్ ఎవిడెన్స్ చెప్పేవాళ్ళు లేరు. ఒక ఇమీడియట్ నైబర్ అయితే ఆ టైంలో తను బయటకు వెళ్ళాను, అప్పటికే 1/2 hour బిఫోరే బయటకు వెళ్ళానని ఒకరు చెప్పడం జరిగింది. వేరే వాళ్ళైతే మేము అన్ని గమనించలేదని కూడా చెప్పారు. సో కొంచెం అవేర్నెస్ కూడా, స్ట్రేంజర్స్ కానీ ఎవరైనా అనుమానాస్పదంగా 2-3 times పర్పస్లెస్, ఎయిమ్లెస్గా అక్కడ మూవ్ అవుతున్నా కూడా వాచ్మెన్ కానీ వాళ్ళు క్వశ్చన్ చేయాలి. యాక్చువల్గా ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నారు, ఏం పర్పస్ ఏంటి అనేది, అది అటువంటిది ఉండాలి కొంచెం మెకానిజం. అపార్ట్మెంట్స్లో ఉంటున్నప్పుడు నైబర్స్ కూడా కొంచెం గమనిస్తూ ఉండాలి. ఏంటి ఫ్లాట్స్ పక్క వాళ్ళు ఏం జరుగుతుంది. సీసీ కెమెరాస్ అయితే మనకి ఈ కేసులోనైతే సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఒక్కలేనండి ప్లాన్ చేసుకున్నట్టున్నాడు. బట్ ఈ లోపలే మనం క్యాచ్ చేయడం జరిగింది. అతను ఎంత ఫాస్ట్గా మనం క్రైమ్ వాళ్ళు క్యాచ్ చేస్తారని ఊహించకపోవచ్చు.
ప్లాన్స్ అయితే ఉన్నట్టున్నాయి హైదరాబాద్ ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి. బట్ మనం క్విక్గా రెస్పాండ్ అవ్వడం వల్ల అది సాధ్యపడలేదు. సైంటిఫిక్ ఎవిడెన్స్ మీకు చెప్తున్నాను కదా, సైంటిఫిక్గా ఉంది. ఫోన్ అతను కంగారులో హత్య చేసి పారిపోయే హడావుల్లో ఆ మృతురాల దగ్గరలోనే ఆళ్ళింట్లోనే పడేసుకుని వెళ్ళిపోయాడు. అది ఫస్ట్ మనకి ఎస్టాబ్లిష్, తర్వాత మనకి తెలిసింది అది అతన్ని అనేది. వేరే ఎవిడెన్స్ ద్వారా సైంటిఫిక్గా అతను ఐడెంటిఫై చేయడం జరిగింది. అలా పర్సూ చేశాడు. అతను ప్లాన్డ్గా చేశాడు అన్నదానికి దానికి ఉదాహరణ. ఎందుకంటే అది ఒక వేరే దొంగతనం లాగా ప్రాపర్టీ అఫెండర్స్ ఎవరు వచ్చి చేసినట్టు క్రియేట్ చేయడం కోసం కూడా తనే కారు, ఇంట్లో ఉన్న అవైలబుల్ కార్ అని చల్లేసి అది ఎవిడెన్స్ని కొంచెం మనల్ని పోలీసుని తప్పుదారి పట్టించడానికి అతను ట్రై చేసాడు.